కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జి మోహన్ తెలిపారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నాన్ని ఖండిస్తూ మానవ హక్కుల వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జి మోహన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని, ఈ ఘటనలను సమాజం ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార యత్నానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి సిహెచ్ గురువయ్య, దశరథ వీరస్వామి, మధు, నందన్ ప్రసాద్, ప్రజా సంఘాల నాయకులు పన్నాల గోపాల్రెడ్డి, ఇందూరు సాగర్, కె పర్వతాలు, అనంతరెడ్డి, గూడూరు జానకిరామరెడ్డి, సునీత, కిరణ్ కుమార్, నగేష్, డిటిఎఫ్ నాయకులు యాదయ్య, పీడీఎస్యు, ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి నిరసన ర్యాలీ జైనీర్లో జరిగినటువంటి ఆదివాసీ మహిళపై జరిగినటువంటి అత్యాచారానికి ఘటనకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. భారతదేశంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు మనం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో మేము చెప్పేది కాదు, ప్రభుత్వ లెక్కల ప్రకారంగా రోజు 80,000 మంది అత్యాచారానికి గురి అవుతా ఉన్నారు. ఇది భారతదేశంలో మహిళలకు ఎటువంటి రక్షణ లేదు. ఎటువంటి కఠినమైనటువంటి చట్టాలు వచ్చినప్పటికీ కూడా మహిళలు పనిచేసే స్థానంలో కానీ, కార్మిక సంస్థల్లో కానీ, వారి ఉన్నటువంటి ఇంట్లో కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి ప్రధానమైనటువంటి కారణము గంజాయి తాగుడు, ఇటువంటి కారణాలు ఉన్నాయి. వీటన్నిటి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అత్యాచారాలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి దాడులను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులంతా ఖండించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేడు భారతదేశంలో తెలంగాణలో అనేక ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ అత్యాచారాలను ప్రభుత్వం ఖండించాలి. అత్యాచారం చేసినటువంటి వారి మీద కఠినమైన శిక్షలు ఉంటేనే ఈ అత్యాచారాలు ఆగుతాయి తప్పితే లేకపోతే ఇదే కొనసాగుతాయి. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ మహిళల మీద అత్యాచారాలు జరిగితే నిర్లక్ష్యం వహిస్తున్నారు. చాలామంది ప్రజాప్రతినిధులు కూడా స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా స్పష్టంగా వాళ్ళు అత్యాచారాలకు పాల్పడకుండా, నీచంగా మాట్లాడకుండా స్త్రీలకు అనుకూలంగా మాట్లాడవలసిన సందర్భంగా కోరుతున్నాను.